కాకినాడ పరిసర నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గం కొండవరం గ్రామంలో నిన్న మిచాంగ్ తుఫాను ప్రభావితంలో సుమారు 50 ఇళ్ళు పైగా ధ్వంసమైన పరిస్థితి మనమైతే అందరికీ తెలిసిందే. ఇక్కడ పరిస్థితి నిన్న ఎంఆర్ఓ గారు కానీ అధికార యంత్రాంగం అంతా వచ్చి పునరావాస కేంద్రాలు కానీ వీళ్ళకి భోజన సహాయం అంతా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే వీళ్ళకి ఎటువంటి వసతులు కూడా కల్పించినటువంటి దుస్థితిలో అధికార యంత్రాంగం ఉందని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ వెర్షన్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నిన్న సాయంత్రం వచ్చారు ఎంఆర్ఓ గారు కానీ మన మాజీ శాసనసభ్యులు కానీ వచ్చారు, అలాగే జన సైనికులు కానీ జనసేన కార్యకర్త గారు వచ్చి మీకు టిఫిన్లు కానీ అల్పాహారం కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? మీకు రాత్రి తెచ్చి భోజనం అయిపోయారండి, తిన్నారండి. జనసేన పార్టీ కూడా టిఫిన్ తెచ్చి పెట్టారండి, కొంతమంది తెచ్చుకున్నారండి. ఇప్పుడు భోజనం అయితే కూర్చొని ఒక 50 మంది కూర్చొని ఉంటారు, ఇంకా 100 మంది ఉండిపోయారు. అంటే ఎంతమంది వరకు ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశారు? ఎంతమంది తినలేదు? ఒక 100 మంది ఉంటారండి, తినలేదండి. అంటే 100 మంది తినలేదు అని చెప్తారు. ఇప్పుడు సుమారు ఇక్కడ 500 మంది ఈ రోజు పస్తులుండే ప్రయత్నం అయితే చేశారు. అంటే 500 మంది పెట్టారు కానీ అరకొరగానే మాకు ఏర్పాట్లు చేశారని చెప్పి ఇక్కడ మహిళలు వాపోతున్నారు. ఒక్క నిమిషం మరీ వాళ్ళతోనే తెలుసు. చెప్పండి, స్వామి వెనకలు ఒకళ్ళు తిన్నారండి, ఒకళ్ళు తినలేదు. అధికారులు తెచ్చినటువంటి ఏర్పాటు చేశారు, అధికారులు ఏదైతే తీసుకొచ్చారో అదైతే మాత్రం 50 మంది వాళ్ళు పెట్టినోడు అడిగారండి సార్, ఇలా పెట్టే మాకు గొడవలు వస్తాయి, మీరు సగం పెట్టారు సగం తెల్లగా అడిగారండి. మరి వాళ్ళు ఏం సామాన్ చెప్పారు, ఆయన ఇక్కడ సాంబార్ కూర వేసి వెళ్ళిపోయారు సార్. మరి ఈరోజు రైస్ కూడా మీకు ఎవరికి కూడా సరిగ్గా అందరండి సార్, ఎవరికి అందరండి సార్. బాగుంటుంది, 50 మంది తిన్నారండి సార్. అంటే కుటుంబానికి ఒక మనం నలుగురు లెక్క వేసుకున్నా సరే 50 కుటుంబాలు అంటే సుమారు నలుగురు అంటే ఇంచుమించు 200 మంది జనం మనకు వస్తారు. 200 మందికి మనకు సుమారు లెక్క వస్తారు. అటువంటి ప్రజానికంలో మీరు 50 మంది తిన్నారు, 150 మంది తినలేదు. 150 మంది పరిస్థితి ఏంటి? ఎలా పొచ్చున్నారండి సార్, ఏమీ లేదండి వాళ్ళకి. ఏం ఉంచుకోవడం కూడా ఆహారం లేదండి మాకు. ప్రస్తుతం మనం చూసిన పరిస్థితి అయితే ఇక్కడ ఎటువంటి చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎటువంటి ప్రభుత్వ అధికారులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఇటువంటి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కరెంటు వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు చూస్తే మన పంచాయతీ వాళ్ళు వచ్చి ట్రాక్టర్ మీద చెట్టు కొమ్మలు పెట్టడం. ఇంకా దీంట్లో హాస్యాస్పదమైన విషయం ఏంటంటే పడిపోయిన చెట్లు కాకుండా గుమ్మంలో ఇటు చివరి ఆకుపచ్చని చెట్లను కూడా కొట్టేసిన దుస్థితి కొండవరం గ్రామాల్లో మనం చూస్తున్నాము. కాకినాడ తీర ప్రాంతం కొండవరం గ్రామంలో నిన్న దాటికి ఏదైతే మిచాంగ్ తుఫాన్ దాటికి ఏదైతే ఇల్లులు కుప్పకూలిపోయినాయో వారితో మనం ప్రజెంట్ ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళని అడిగి ఎటువంటి ఇబ్బందులకు గురయ్యారో ఏం చేశారని వాళ్ళని తెలిసే ప్రయత్నం మనం చేద్దాం. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న మీకు ఏ సమయానికి ఇల్లు ఇట్లా ఇదయింది, ఏం చేసింది? అంటే మామూలుగా 5 ఆ టైం కల్లా మామూలుగా తుఫాన్ మామూలంతా ఇలా కూలిపోయింది. అంటే ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? ఎవరు లేరు. అంటే ఎవరు లేరు కాబట్టి ఈరోజు ప్రాణ నష్టం జరిగింది. కానీ ఇప్పటి వరకు మీకు ఏ అధికారైనా వచ్చి మీకు మేము ఉన్నాము, మేము సాయం చేస్తామని ఎవరైనా మాట్లాడారా లేదా? వచ్చారంటే నేను వర్మగారు వచ్చారు. వరమ్మ గారు అనేది మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే వచ్చారా లేదా? రాలేదు. అంటే ఎమ్మెల్యేకి ఈ విషయం తెలుసా తెలీదా? మీ విషయం తెలిసినా సరే ఆయన రాలేదని చెప్పి అంటున్నారు. ఈ రోజు ఈ పరిస్థితి వరమగారు వచ్చారు, మొత్తం రాసుకున్నారు. మామూలుగా కలెక్టర్ గారికి మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం. అంటే నిన్న రాత్రి జన సైనికులు కూడా వచ్చి మీకు అల్పాహారం ఏర్పాటు చేసామంటున్నారు కదా, మీకు ఏమైనా అందిందా లేదా? చేసేయండి, అందిందండి. అంతేగాని ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే అయితే మాత్రం మీకు వచ్చి చూసిన ఎటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. రాలేదండి, నిన్న తర్వాత అయితే రాలేదు.
అంటే ఈ రోజు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి భోజనాలు మీకు అందియా లేదా? కొవ్వొత్త వాళ్ళు ఇచ్చారండి, భోజనం వాళ్ళ పెట్టారు, అన్న ఇల్లు ఏం లేకుండా కూడా ఈ రోజు మీరు ఉన్న పరిస్థితి ఉంది కదా, దీని గురించి ఎంఆర్ఓ గారు కానీ ఏం మాట్లాడారు మీకు? అంటే నేను అప్పుడు హౌస్కి వెళ్ళలేదండి, మామూలుగా వర్క్కి వెళ్ళాను. మీరేం పని చేస్తుంటారు? నేను కార్పెంటర్ చేస్తాను, వాటర్ వేసుకుంటాను. అంటే మీరు కార్పెంటర్ వర్క్ చేస్తుంటారు, ఈరోజు మీ యొక్క వర్క్ చేస్తుంటే మీ పనిలో కూడా మీరు స్వల్ప గాయాలు పాలయ్యారని తెలిసి మాకు తెలిసి అది ఏమైంది? కటింగ్ మిషన్ తెగిందండి, కటింగ్ మిషన్ తెగిందండి, రాత్రి అయితే అండి కొవ్వొత్తులు ఇచ్చారండి. కటింగ్ మిషన్ తెగింది. కటింగ్ మిషన్తో ఇదే చేసింది, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం ఎటువంటి సాయం అందలేదని మీరు అంటున్నారు. అందలేదండి. భోజనం పెట్టారండి, రాత్రి ఫుడ్ ఇచ్చారండి, కొవ్వొత్తులు ఇచ్చారండి.